పేరన్నా వెంకట్ ఏం చేస్తుంటారన్నా? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు రేపు 24లో ఆంధ్ర ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరైతే? ఇప్పుడు చాలా హాట్ టాపిక్. ఎవరు గెలుస్తారు అనేది కాకపోతే తెలుగుదేశం పార్టీ రాకపోతే అక్కడ లేదు అంటే ఆంధ్ర లేనట్లే ఓకే, నా అభిప్రాయం. ఎందుకంటే డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేదా అంటే ఏ విధంగా డెవలప్మెంట్ మీరు అనుకునే విధంగా అనేది? ఏ విధంగా అంటే ప్రజెంట్ కంపెనీస్ ఏం రాలేదు, ఓకే వచ్చిన కంపెనీస్ తరిమేశారు. ఓకే రాజధాని లేదు, మెయిన్ ఓకే 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానుల ప్లేస్ లో ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. ఓకే అప్పులు కుప్ప చేశాడు ఆంధ్రాని. ఓకే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సరే అతను డెవలప్ చేయలేకపోవచ్చు, మీన్స్ దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఓకే రాష్ట్రం వేరుపడ్డ తర్వాత విడిపోయిన తర్వాత 1 year తర్వాత ఆంధ్రాకి వచ్చేసారు. ఆంధ్రాకి వచ్చేసిన తర్వాత రాజధాని ఏరియాని సెలెక్ట్ చేసుకోవడానికి టైం పట్టింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ రైతులను ఒప్పించడానికి టైం పట్టింది. ప్లస్ అది అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళని ఒప్పించి ల్యాండ్ తీసుకున్న తర్వాత దాన్ని డెవలప్మెంట్ అవ్వకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఓకే అయిపోయింది, దానికి 2.5 years అలా పట్టింది. అది అయిన తర్వాత చేయటానికి అక్కడ చాలా చేశారు కూడా, ఆల్మోస్ట్ ఆల్ కాదు, చేశాడు. ఆ పవర్ డక్స్ అయితేనేమి లేదు, 0%. ఓకే, రీసెంట్ గా అదే లాస్ట్ 6 months బ్యాక్ ఏమో గుడివాడ అమర్నాథ్ గారు కానీ ఇన్ఫోసిస్ వచ్చింది, లేకపోతే చాలా మంది పెద్ద సభ ఒకటి పెట్టి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అంతా వైజాగ్ తీసుకొస్తున్నాం అని చెప్పారు కదా, అదంతా నిజమా అబద్ధమా? ఇప్పుడు ఇన్ఫోసిస్ వచ్చింది అన్నారు, ఓకే అది నిజంగా ఇన్ఫోసిస్ వచ్చిందా? యాక్చువల్ గా అది వాళ్ళు చెప్తున్నారు కానీ జనాలకు క్లారిటీ అనేది తెలియదు కదా. అదే చెప్తున్నా, ఇన్ఫోసిస్ కంపెనీ కానీ అక్కడ కంపెనీ రాలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటికాడ ఇబ్బందులు ఉంటాయి. మన ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ మనకుంటాయి, మనకి నెట్వర్క్ సంథింగ్ అలాంటి వాళ్ళు, లేకుంటే అంటే పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, డిస్టర్బెన్స్ గా ఉంటది. అలాంటి వాళ్ళు అక్కడికి వచ్చి పని చేయడం కోసమే ఆ ఇన్ఫోసిస్, ఆ క్యాంపస్ అంతే, జస్ట్ అది కంపెనీ కాదు. దానికి కూడా దానికి యాక్చువల్ గా ఇన్ఫోసిస్ క్యాంపస్ పడటానికి బీజం వేసింది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు హయాంలో చాలా జరిగినాయి దాని గురించి. తర్వాత చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి అక్కడ పెట్టలేదు, కానీ ప్రెమిసెస్ అలానే ఉండిపోయింది. ఆ ప్రెమిసెస్ లో వాళ్ళు ఈ విధంగా యూజ్ చేసుకున్నారు దాన్ని, అంతే. వాళ్ళు అంటే కాస్ట్ సేవ్ చేసుకున్నట్లే ఒక విధంగా చెప్పాలంటే. వాళ్ళు దానికి పెట్టే కాస్ట్ ప్రెసెంట్ రన్నింగ్ లో ఎవ్రీ మంత్ ఎవరైనా పే చేయాల్సింది. ఇప్పుడు మీరు ఇల్లు తీసుకున్నా మీరు ఎవ్రీ మంత్ మీరు ఉన్నా లేకపోయినా పే చేయాలి. సేమ్ అదే విధంగా వాళ్ళు పే చేస్తానే ఉన్నారు అప్పటి నుంచి. దాన్ని ఈ విధంగా యూజ్ చేసుకున్నారు వాళ్ళు, అంతే. ఇప్పుడు డెవలప్మెంట్ పరంగా ఏమీ లేదు. సరే సింపుల్ డెవలప్మెంట్ పరంగా అనుకుందాం. అతను ఏం చెప్పారు, అతను చేసే డెవలప్మెంట్ అతను అనుకున్న డెవలప్మెంట్ ప్రకారంగానే వద్దాం. 2020 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తా అన్నాడు రైతులకి. ఎవరు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పని మరీ మాట్లాడారు అసెంబ్లీలో. సరే అది అయిపోయింది. తర్వాత మళ్ళీ అతనే వచ్చి 2021 నాటికల్లా అయిపోద్దని చెప్పాడు. తర్వాత సీఎం జగన్ వచ్చి 2022 నాటికి అన్నాడు. తర్వాత ఈ అంబటి రాంబాబు వచ్చాడు, ఎప్పటికో అయిపోద్ది, అయిపోయినప్పుడు చూడాలని చెప్పి అతనే మాట్లాడాడు. అంటే ఎవరికి కూడా నీటిపారుదల శాఖ మంత్రులు ఎవరికి కూడా బాధ్యత లేదు అని మీరు అంటారు? బాధ్యత కాదు, కనీసం అవగాహన లేదు. కనీసం నీటిపారుదల శాఖ మీద అవగాహన లేదు, వచ్చిన ఇద్దరికి లేదు. అసలు ముందు సీఎం ఉండాలిగా, అంటే సీఎం గారు ఉంటే తర్వాత ఇప్పుడు అంతేగా మరి.